अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రభు ప్రేమికుల సహవాస భాగ్యాన్ని మనం చేసుకునే అవకాశం బాబా వారు మనకి ఇచ్చినందుకు జూమ్ లో బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలానే కార్యనిర్వహణ చేస్తున్నాం మనమందరము. జై బాబా. మొట్టమొదటగా నమో మెహర్ బాబా నేను చేస్తాను. శారద గారు సంకీర్తన చేస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा జోహారులివే శ్రీ మెహేరు బాబా జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవ ఇహ పరానంద జీవనమేవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా తండ్రి. శారద గారు జై బాబా ఒక సంకీర్తన చేయండి. తర్వాత అప్పారావు గారు మీరు రెడీగా ఉండండి. జై బాబా. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా కి దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పూర్ణావతారమున పరి
పరిపూర్ణుడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు మేహేర మేహేర మంత్రాక్షరి మేహేర మేహేర మంత్రాక్షరి కైవల్యమును చేర్చు అంత్యాక్షరి దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు అవతారు मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय अंटू मेहर अंटू తప్పించిపో దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు ప్రియతముని చేర్చేది తపనొక్కటే ప్రియతముని చేర్చేది తపనొక్కటే మెహర శ్రీ గ్రహించే ఇది ఒక్కటే దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి అవతార్ మెహర్ బాబా కీ జై. జయబాబమ్మ నాగమణి గారు, థ్యాంక్ యూ. అందరికీ జయబాబా. జై బాబా. శారద గారు చాలా మంచి సాహిత్యములు సంకీర్తన వినిపించారు. మీకు జై బాబా. జై అప్పారావు గారు జై బాబా, మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత సులోచన నువ్వు రెడీగా जय बाबा जी। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము हे प्रेम पूरिता श्री मेहरू बाबा
మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవనే చేయగ దీవించి, నిరతము నీ సేవనే చేయగ దీవించి, అనుభవింపచేయుమా ఆనందలేశము, అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, మునిజన వందిత ముల్లోక రంజిత. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, మునిజన వందిత ముల్లోక రంజిత. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట, మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట. అనుభవింపజేయుమా ఆనందలేశము, అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. ఏ మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీల. కరుణతో పాలించి కామితమీడేచుమా, కరుణతో పాలించి కామితమీడేచుమా. అనుభవింపజేయుమా ఆనందలేశము, అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా. జై బాబా. అప్పారావు గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. సులోచన జై బాబా అమ్మ ఒక సంకీర్తించి, జై తర్వాత బాబా దినేష్. జై. జై బాబా. अवतार मेहर बाबा की जय. ప్రేమమయా బాబా ప్రభో, అందుకో మా హృదయాంజలి. ప్రేమమయా బాబా ప్రభో, అందుకో మా హృదయాంజలి. హృదయాంజలి ప్రేమాంజలి, అందుకో మా హృదయాంజలి. హృదయాంజలి ప్రేమాంజలి, అందుకో మా హృదయాంజలి. ప్రేమమయా బాబా ప్రభో, అందుకో మా హృదయాంజలి. ప్రేమికులము ప్రభు భవభయహారి, బందీ చేయకు బంధనాలలో. ప్రేమికులము ప్రభు భవభయహారి, బందీ చేయకు బంధనాలలో. నిర్మల ప్రేమ నిశ్చల భక్తిని, ఆత్మకు నిలయం చేయు ప్రభో. నిర్మల ప్రేమ నిశ్చల భక్తిని, ఆత్మకు నిలయం చేయు ప్రభో. ప్రేమమయా బాబా ప్రభో, అందుకో మా హృదయాంజలి. హృదయాంజలి ప్రేమాంజలి, అందుకో మా హృదయాంజలి. అజ్ఞానపు తెర తొలగించు ప్రభో, జ్ఞాన జ్యోతి మది వెలిగించు. అజ్ఞానపు తెర తొలగించు ప్రభో, జ్ఞాన జ్యోతి మది వెలిగించు.
సృష్టి అంతయు నీయాధీనము ఏమర్పింతుము దీనులము. సృష్టి అంతయు నీయాధీనము ఏమర్పింతుము దీనులము. ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి, హృదయాంజలి ప్రేమాంజలి అందుకో మా హృదయాంజలి. జగత్ నారాయణ విశ్వవిదాత నీయాదీనము మా విధిరాత. జగత్ నారాయణ విశ్వవిదాత నీయాదీనము మా విధిరాత. సర్వేశ్వర శ్రీ నెహ్రు బాబా ప్రేమతో మము కరుణించు ప్రభో. సర్వేశ్వర శ్రీ మెహరు బాబా ప్రేమతో మము కరుణించు ప్రభో. ప్రేమమయ బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి. ప్రేమమయ బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి, హృదయాంజలి ప్రేమాంజలి అందుకో మా హృదయాంజలి. ప్రేమమయ బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికి జై బాబా. నాగమనాటి జై మెహర్ బాబా. సులోచన జై బాబా నాన్న, మంచి సంకీర్తన పాడి వినిపించు. నీకు జై బాబాలు. దినేష్ జై బాబా నాన్న, जय సంకీర్తన बाबा। చేయన. తర్వాత अवतार मेहर बाबा ఇంకా की జై బాబా చేయనా. अवतार मेहर बाबा की जय। జగతి జాగృతి చేయా ప్రేమ సంపదనీయా వెలసితివా నీవు మననీయా వెలసితివా నీవు మననీయా జగతి జాగృతి చేయా ప్రేమ సంపదనీయా వెలసితివా నీవు మననీయా వెలసితివా నీవు మననీయా కనలేనిచో నీదు రూపము అనలేనిచో నీదు నామము కనలేనిచో నీదు రూపము అనలేనిచో నీదు నామము మనలేరు ఈ నరులు మహిళనా మనలేరు ఈ నరులు మహిళనా జగతి జాగృతి చేయా ప్రేమ సంపదనీయా వెలసితివా నీవు మననీయా వెలసితివా నీవు మననీయా నూతన మతములు స్థాపించుటకు రాలేదన్నావు మతములనన్నీ ఏకము చేయగవచ్చానన్నావు నూతన మతములు స్థాపించుటకు రాలేదన్నావు మతములనన్నీ ఏకము చేయగవచ్చానన్నావు నువ్వన్న మాటే నెరవేర్చినావు మతమన్న మాటే మరిపించినావు నువ్వన్న మాటే నెరవేర్చినావు మతమన్న మాటే మరిపించినావు ప్రేమన్న మాటే పలికించినావు జగతి జాగృతి చేయా ప్రేమ సంపదనీయా వెలసితివా నీవు మననీయా వెలసితివా నీవు మననీయా దేవుని ప్రేమించుటయే జీవిత లక్ష్యము అన్నావు దేవునితో ఏకత్వము చెందుట గమ్యము అన్నావు
దేవుని ప్రేమించుటయే జీవిత లక్ష్యము అన్నావు. దేవునితో ఏకత్వము చెందుట గమ్యము అన్నావు. దేవుడవు నీవై మానవుల కోసం సద్గురుల నీవు సేవించినావు. దేవుడవు నీవై మానవుల కోసం సద్గురుల నీవు సేవించినావు. సర్వోన్నతుడనని ప్రకటించినావు. జగతి జాగృతి చేయా ప్రేమ సంపదనీయా వెలసితివా నీవు మననీయా. వెలసితివా నీవు మననీయా. ఋషిని యోగిని వలీని కానని మృదువుగా చెప్పావు. కోరికలేవి తీర్చను నేనని హితవును చెప్పావు. ఋషిని యోగిని వలీని కానని మృదువుగా చెప్పావు. కోరికలేవి తీర్చను నేనని హితవును చెప్పావు. శాశ్వతము ప్రేమే అని చాటినావు. ప్రేమానుభూతి కలిగించినావు. శాశ్వతము ప్రేమే అని చాటినావు. ప్రేమానుభూతి కలిగించినావు. ప్రేమికుల చేసి ఆడించినావు. జగతి జాగృతి చేయా ప్రేమ సంపదనీయా వెలసితివా నీవు మననీయా. వెలసితివా నీవు మననీయా. కనలేని చోనీదు రూపం అనలేని చోనీదు నామం. కనలేని చోనీదు రూపం అనలేని చోనీదు నామం. మనలేరు ఈ నరులు మహిళనా. మనలేరు ఈ నరులు మహిళనా. జగతి జాగృతి చేయా ప్రేమ సంపదనీయా వెలసితివా నీవు మననీయా. వెలసితివా నీవు మననీయా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా ఆంటీ. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా నాన్న దినేష్. మంచి సంకీర్తన, సాహిత్య సంకీర్తన పాడి వినిపించావు. నీకు జై బాబా నాన్న. జై బాబా. విశాలి గారు జై బాబా సంకీర్తన చేయండి. తర్వాత లక్ష్మీ పానగేశ్వరరావు రెడీ. जय बाबा जी, जय बाबा। జై బాబా. జై బాబా. मेहर बाबा की जय। పరబ్రహ్మ పరమాత్మ వగు నిన్ను గన్నతి. పరబ్రహ్మ పరమాత్మ వగు నిన్ను గన్నతి. దరశరియాయి రాణి శిరీను బానులు. దరశరియాయి రాణి శిరీను బానులు ఎంత ధన్యులురా. మేహేరు బాబా ఎంత ధన్యులురా. సత్య ప్రేమికుడైన శరియాతి రాణి. సత్య ప్రేమికుడైన శరియాతి రాణి. సకుటుంబ బంధు మిత్ర బృంద పరివారం. సకుటుంబ బంధు మిత్ర బృంద పరివారం ఎంత ధన్యులురా. మేహేరు బాబా ఎంత ధన్యులురా. ధరలో నాయోధ్య శ్రీరాముడైనా నిను గన్న. ధరలో నాయోధ్య శ్రీరాముడైనా నిను గన్న. దశరథ కౌసల్య లక్ష్మణ సోదరులు. దశరథ కౌసల్య లక్ష్మణ సోదరులు ఎంత ధన్యులురా.
మెహేరు బాబా ఎంత ధన్యులురా దివ్యావతార కృష్ణుడవైన నిన్ను కన్నా దివ్యావతార కృష్ణుడవైన నిన్ను కన్నా దేవకి వసుదేవ సుభద్ర బలరాముల్ దేవకి వసుదేవ సుభద్ర బలరాములు ఎంత ధన్యులురా మెహేరు బాబా ఎంత ధన్యులురా జెరూసలేం పురవాసు యేసువైనా నిన్ను కన్నా జెరూసలేం పురవాసు యేసువైనా నిన్ను కన్నా మరియా జోసపు దంపతులంత ధన్యులురా మరియా జోసపు దంపతులంత ధన్యులురా ఎంత ధన్యులురా మెహేరు బాబా ఎంత ధన్యులురా మక్కలో మహమ్మదు వైనా నిన్ను కన్నటి మక్కలో మహమ్మదు వైనా నిన్ను కన్నటి చక్కనైనా బీబీ ఆమీనా అబ్దుల్లాలు చక్కనైనా బీబీ ఆమీనా అబ్దుల్లాలు ఎంత ధన్యులురా మెహేరు బాబా ఎంత ధన్యులురా మెహేరు బాబా నీ అవతార యుగములో మెహేరు బాబా నీ అవతార యుగములో మహిని సజీవులై నిన్ను కొల్చు మానవులు మహిని సజీవులై నిన్ను కొల్చు మానవులు ఎంత ధన్యులురా మెహేరు బాబా ఎంత ధన్యులురా నిరతంబు నిజాన నిరతులై నిన్ను గొల్చు నిరతంబు నిజాన నిరతులై నిన్ను గొల్చు నీ ప్రేమ పాత్రులు భాస్కర రామభద్రులు నీ ప్రేమ పాత్రులు భాస్కర రామభద్రులు ఎంత ధన్యులురా మెహేరు బాబా ఎంత ధన్యులురా అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి జై బాబా అందరికీ జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా భారతి అంటే చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. ఇప్పుడు 2 నిమిషాలలో పాట పాడతారా మీరు లక్ష్మి గారు? పాడతానండి. పాడండి పాడండి లక్ష్మి గారు పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం పరవశించే ప్రతి హృదయం మెహరు దేవాలయం పలకరించే అతని వదనం భక్త జన బృందావనం పరవశించే ప్రతి హృదయము మెహరుబా దేవాలయం పలకరించే
అతని వదనం భక్త జన బృందావనం తెలుసుకుంటే మెహరు మౌనం ప్రేమ జన సమ్మోహనం తలపులో పలికేటి స్వామికి కలువ పువ్వుల తోరణం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం మధుర భక్తి రసాల సారం మెహరు సంగీతం ఇహ పరాలకు దారి చూపే దివ్య సంకేతం మధుర భక్తి రసాల సారం మెహరు సంగీతం ఇహ పరాలకు దారి చూపే దివ్య సంకేతం తలచుకుంటే అతని పాదం ముక్తి పద సందర్శనం తలపులో పయనించు స్వామికి నిత్యమౌని రాజనం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ నాగమణి గారు థ్యాంక్ యూ లక్ష్మి గారు జై బాబా చాలా మంచి సంగీతం అంతే చక్కగా పాడు వినిపించారు. ఇక జై బాబాలు ఇప్పుడు రంగప్రసాద్ అంకుల్ జై బాబా బాబా విషయాలు తెలియజేయండి. జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా. నాది కొంచెం ఈ ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చి నా ఇది సరిగ్గా జాయిన్ అవ్వలేకపోయాను, లేట్ అయిపోయింది, సారీ అమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మనకి బాబా ఈ సహవాస్ కార్యక్రమాలు చాలాసార్లు 1955, 56, 58, 62 అలాగా సహవాస్ కార్యక్రమాలు పెట్టి అందులో ముఖ్యంగా భాషా ప్రాతిపదికన తెలుగు, హిందీ, మరాఠీ వీళ్ళకి భాషలు, హిందీ భాషలు వాళ్ళకి, గుజరాతీ భాష వాళ్ళకి అలాగా గ్రూపుల వేదిగా సహవాసాలు పెట్టి ఆ సహవాసంలో బాబా అసలు కార్యక్రమం అంటే ఏంటి, కార్యకర్త అంటే ఏమిటి, ప్రేమికుడు అంటే ఏమిటి, కార్యకర్తలు ఎలా ఉండాలి, మనలో మనకి జరుగుతున్నటువంటి ఆయనకి సర్వాంతర్యం ఆయన తెలియదేముంది. మన ప్రేమికుల్లో చిన్న చిన్న పొరపచ్చాలు, గొడవలు, చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ బాబా తెలిసి అప్పుడు పరిస్థితులు బట్టి బాబా ఆ హమీర్పూర్ అయితే ఏమిటి, ఆంధ్ర అయితే ప్రేమికుల గురించి చాలా చక్కటి వివరాలు చెప్పారు. ఆ సహవాసుల్లో ఆయన స్వయంగా చెప్పిన మాటలే మనం చదువుకుందాం. బాబా చెప్పినవి ఏంటంటే బాబా వర్క్ అంటే ఏమిటి అనే విషయాలు స్వయంగా చెప్పి ఇది 1958లో జరిగినటువంటి సహవాస్ ఇది. 1958లోనే హిందీ, మరాఠీ వాళ్ళ గ్రూపు, అలాగే తెలుగు, గుజరాతీ వాళ్ళు 2 గ్రూపులుగా డివైడ్ చేసి 2 సార్లు మీటింగ్ పెట్టారు. అది 58వ సంవత్సరంలోనే. అది 58 జనవరి, ఫిబ్రవరిలో 2 దఫాలుగా గ్రూపులుగా పెట్టారు. అందులో మొదటి గ్రూప్ లో జరిగినటువంటి విషయాలు ఆ సమావేశంలో హమీర్పూర్ వాళ్ళందరినీ బాబా ఉద్దేశించి వాళ్ళతో మాట్లాడుతూ అసలు కార్యక్రమం అంటే ఏంటి, కార్యకర్తలు అంటే ఏమిటి అని చెప్తూ బాబా చెప్పిన విషయాలు మనం చదువుకుందాం. బాబా అంటారు, బాబా కార్యం అంటే ఏమిటి, బాబా అంటే ఎవరో ఏమిటో ప్రజలకు వివరించడమే బాబా కార్యం. మనం చేయవలసిన బాబా కార్యక్రమం, మన కార్యకర్తలుగా మనం పనిచేస్తున్నాం అంటే ఏం చేయాలట, మన పని అంటే ఏమిటంటే బాబా అంటే ఎవరో ఏమిటో ప్రజలకు వివరించడమే బాబా కార్యం. బాబా కార్యం అంటే మన సహవాసులు పెట్టి ఇవన్నీ చేస్తున్నాం. దేనికి, బాబా అంటే ఎవరో
బాబా యొక్క ఔన్నత్యంతో అవతార పురుషుడిగా మనం ఎలాగ అవగాహన చేసుకుని ఆయన ఔన్నత్యాన్ని తెలియచేయడమే ఆయన పని అన్నాడు. బాబా ఎప్పుడు చెప్పేది ఏంటంటే అందరినీ ప్రేమించాలి అని చెప్పిన విషయాలు ఇవి. అందరినీ ప్రేమించాలి, పరోక్ష నింద చేయరాదు. బాబా చెప్పిన మాటలు ఇవి. పరోక్ష నింద చేయరాదు, ఇతరులను బాధ పెట్టరాదు, పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. బాబా ప్రేమికుడుగా మన లక్షణాలు, మనం ఎవరి ఆత్మకు వాళ్ళు తెలుసు, మనం ఎంతవరకు వాటిని పాటిస్తున్నామో. పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. బాబా ఈ యుగ అవతార పురుషుడు. బాబాను ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడమే ప్రేమికుడు కార్యకర్త చేయదగిన అతి గొప్ప పని. అది మనం చేయవలసిన పని ఏంటంట, బాబాను ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడమే. మనం ప్రేమిస్తున్నాం, ప్రేమించలేదని కాదు, ఆయన అనుకున్నంత విధంగా, ఆయన ఉన్నతమైనటువంటి ఆ ప్రేమ ఎలాగ ఉండాలంటే ఆయన ప్రేమించవలసిన రీతిగా ప్రేమించడమే ప్రేమికుడు చేయదగిన అతి గొప్ప పని. బాబా చెప్పారు, నన్ను ప్రేమించవలసిన రీతిగా ప్రేమించే ఒక మెహరాయే తప్ప ఎవరు కాదనిసారు బాబా యాక్చువల్గా. అంచేత ఆ ప్రేమను పొందడానికి మనం ప్రయత్నం చేసి కార్యకర్తగా మనం దాన్ని పాలన చేయాలి. కార్యకర్తలకే ఇటువంటి లక్షణాలు లేనప్పుడు, మనం కార్యకర్తలుగా చెప్పుకున్నప్పుడు ఆ లక్షణాలు మనలే లేనప్పుడు అది బాబా కార్యం అనిపించుకోదు. మనం ఏదో బాబా పని చేస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం అంటే అలా కార్యక్రమం అనిపించుకోదు. పైగా బాబాపై అదనపు భారం పడుతుంది బాబా చెప్పిన మాటలు. అంచేత మనం అందరం కార్యకర్తలుగా, ప్రేమికులుగా ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. కార్యకర్తలో 2 రకాలు ఉంటారు. ఉదాహరణకి బాబా ఎవరో, బాబా చెప్పేది ఏమిటో ప్రజలకు తెలియచెప్పి జీవితంలో నా కార్యకర్తలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలాగే కేశవ నిగం ప్రవర్తిస్తూ జీవిస్తున్నాడు అనుకుందాం. ఆ కేశవ నారాయణ నిగం అక్కడ బాబా గురించి చెప్తూనే ఎగ్జాంపుల్ చెప్పారు, అతని గురించి అంటే కాదు, అతను బాబా చెప్పింది ఇది. ఆ కేశవ నారాయణ నిగం బాబా చాలా ఉన్నతుడు అని చక్కగా ఉపన్యాసం చెప్తాడు, చాలా మంచి విషయాలు చెప్పాడు, బాబా కార్యకర్తలు ఎలాగ ఉండాలో అన్ని చెప్పాడు. అలా చెప్పి అతను అలాగే జీవిస్తున్నాడు, అలాగే ప్రవర్తిస్తూ జీవిస్తున్నాడు అంటే అలాగే జీవించాలి. బాబా చెప్పి అలా జీవిస్తే అలా ఉండాలి. అతని గురించి అలా చెప్తూ, అలాగే ఢిల్లీపతి కూడా తనదైన రీతిలో నన్ను ప్రేమిస్తుంటాడు. ఆ కేశవనారాయణ నిగం కాకుండా ఢిల్లీపతి ఈయన గురించి చెప్తూ ఈయన కూడా బాబా గురించి చెప్తుంటాడు, బాబా విషయాలు మాట్లాడుతుంటాడు, బాబాని అభినందిస్తూ. ఢిల్లీపతి కూడా తనదైన రీతిలో నన్ను ప్రేమిస్తుంటాడు. మనందరం పూర్తి ప్రేమ అంటే మన వల్ల కానే కాదని చెప్పారు కదా, తనదైన రీతిలో ప్రేమిస్తున్నాడు. కానీ అతనిలో నేను కోరుకున్న లక్షణాలు అతనిలో నేను కోరుకున్న లక్షణాలు లేవు. అటువంటి వ్యక్తి నా పనిని అస్తవ్యస్తంగా చేయడానికి బదులు ఇతరుల ముందు తన అసమర్థతను అంగీకరిస్తూ అతడు స్వయంగా చేయలేకపోయినా ఇతరులతో మాత్రం నేను ఏమి చేయమని చెప్పానో అదే చేయమని చెబుతాడు. అతనిలో కొన్ని బలహీనతలు ఉన్నా ఆ బలహీనత నేను మీరు చెప్పిన విధంగా, బాబా చెప్పిన విధంగా ప్రవర్తించలేకపోతున్నాను, నా వల్ల అవడం లేదు. కానీ నేను చేయలేక బాబా ఇలాగ చెప్పారు, మీరందరూ కూడా అతని అసమర్థతను అంగీకరిస్తాడు. ఇంతే ఒప్పుకొనే కాకుండా ఇతరుల్లో మాత్రం నేను ఏమి చేయమని చెప్పాను అది చెబుతాడు. బాబా ఏం చెప్పారు, నువ్వు ఇలాగుంటే బాబా చెప్పారు కానీ నేను అలా ఆచరించలేకపోతున్నాను యథార్థంగా ఒప్పుకుంటాడు. అంతేగాని నేను కపటంగా నేను అలా చేస్తున్నాను అండవు. రెండవ ఢిల్లీపతి ఆయన బాబా చెప్పిన విధంగా చేయలేకపోయినా బాబా ఇలా చెప్పారు కాబట్టి నేను చేయలేకపోతున్నాను కాబట్టి మీరు చేయండి అని రెండో వాడు కూడా చెప్తాడు. అతడు ఇదంతా నిజాయితీగా చేస్తాడు, అంతే కదా, కపటం లేకుండా ఏది లేని పని గొప్పలు చెప్పి నేను చేస్తున్నాను అనకుండా చేస్తాడు. కనుక అతనికి ఎటువంటి బంధనాలు ఏర్పడవు. అలాగా మనం కూడా నిజాయితీగా మనలో ఉన్న లోపాన్ని అంగీకరించి మన తప్పును తెలుసుకొని నా వల్ల పొరపాటే, నేను చేసింది తప్పే అని తన తప్పును అంగీకరించడం చాలా గొప్పతనం. అలా చేస్తే పర్వాలేదు. అలా కాకుండా దమాయించి నువ్వు తప్పు చేసినా సమర్థించుకున్నట్టుంటే అది బంధనాలు ఏర్పడమే. అలాగైతే ఏం ప్రయోజనం, అది నిజాయితీగా ఉన్నట్టు కాదు. అతడు ఇదంతా నిజాయితీగా చేస్తాడు కనుక అతనికి ఎటువంటి బంధనాలు ఉండవు. అటువంటి వారికి అటువంటి కార్యకర్త కారణంగా నా పైన కూడా భారం పడదు. అలాగే నిజాయితీగా ఉంటే, లేకపోతే మనం చెప్పినటువంటి ఈ లేని మాటలు పనికిరాని చెప్పినట్టయితే దానివల్ల బాబాకి కూడా భారం పడుతుంది. అంటే ఆ సంస్కారాన్ని ప్రతి వాళ్ళు అన్నాడు బాబా అన్నారు కదా, ఆ సంస్కారాలు మన భారాన్ని ఆయన మోస్తున్నాడు కదా.
మన యాక్సిడెంట్ ఎందుకనే మనలో ఉన్నటువంటి లోపాలు, మనలో సంస్కారాలు ఖర్చు చేయడం కోసం ఆయన బాధలు మనం భరించి మనని ఆ బాధ నుండి రక్షిస్తుంటాడు. అంచేత మన ప్రవర్తన మీ అవివేకమే నాకు అజ్ఞానం, మీ అజ్ఞానమే నాకు ఇదని చెప్పారు కదా బాబా పాటలోనండి. అంచేత అవివేకంగా మనం ప్రవర్తించడం వల్ల అతనికే బాధ, అతనికి మనం బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. ఆ కారణంగా నాపై భారం పడదు. అటువంటి ఢిల్లీపతి రాడు వాడు నిజంగా చెప్తే బాధపడదు. కార్యకర్తలు ధైర్యవంతులే ఉండాలి. మొట్టమొదట పిరికితన పనికిరాదు. తమ బలహీనతలను దాపరికం లేకుండా ఒప్పుకోగలగాలి. దమాయిం చేసి నేనేం తప్పు చేయలేదు అనకూడదు. తప్పు చేసినా ఒప్పుకోవాలి, దాపరికం లేకుండా ఒప్పుకోవాలి. అంతేకాక బాబా చెప్పిన విషయాలను ఇతరులకు బోధించడానికి ముందే, వాడు చెప్పడానికి ముందే వారి బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నించాలి. బాబా ఎలా ఉండమన్నారు, అలా ఉండమన్నారు, బాబా నిజాయితీ ఉండమని చెప్పి మనము చేసిన తప్పుడు పనులు చేస్తే మరి ఎంతవరకు న్యాయం అది? బాబా చెప్పింది నువ్వే ఆచరించడానికి నువ్వు ఎదుటివాడికి ఏం చెప్పగలవు? అంచేత బాబా ఏం చెప్తాను, చెప్పిన విషయాలను ఇతరులకు బోధించడానికి ముందే వారి బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నించాలి. మనమే ముందు రెక్టిఫై చేసుకొని తప్పు సరిదిద్దుకొని అప్పుడు బాబా ఇలాగన్నారు, బాబా ఇలా ప్రవర్తించమన్నారు, అప్పుడు చెప్తే దానికి విలువ ఉంది. తర్వాత బాబా అంటున్నారు, నా పని చేయడంలో పెద్ద కష్టం ఒకటి ఉంది. బాబా చెప్తున్న మాట, నా పని చేయడంలో పెద్ద కష్టం ఒకటి ఉంది. కార్యకర్తలకు బాబా పట్ల ప్రేమ ఉంది. బాబా చెప్తున్నారు ఈ కార్యకర్తల గురించి. కార్యకర్తలకు బాబా పట్ల ప్రేమ ఉంది, అందులో ఏ విధమైన సందేహం లేదు. కానీ అదే సమయంలో వారిలో వారి స్వాభావికమైన బలహీనతలు ఉంటాయి. బాబా మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా మనలో అనేక రకాల వీక్నెస్ ఉన్నాయి. ఆ వాళ్ళలో వాళ్ళకి ఒకటిలో వాళ్ళు సరిపోయినట్టు అవగాహన లేకపోవడం వల్ల స్వాభావికమైన బలహీనతలు ఉంటాయి. కార్యకర్తలలోని అహం యొక్క వ్యక్తీకరణలోనే ఎంతో ఇబ్బంది దాగి ఉంది. మనలో ఉన్నటువంటి ఒక అహంకారం, నేను నాది, నా వల్ల అవుతున్నటువంటి ఏదైనా కార్యకర్తలో ఉన్నటువంటి పెద్ద వీక్నెస్ అది. నేను చేశాను, నా వల్ల ఏంటి అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. కార్యకర్తలలోని అహం యొక్క వ్యక్తీకరణలోనే ఎంతో ఇబ్బంది దాగి ఉంది. ఒక వ్యక్తి తనలో ఉన్న స్వీయ ప్రాధాన్యతను పోగొట్టుకునేందుకు ఎంతగా కృషి చేసినప్పటికీ వాడు అనుకుంటాడు జాగ్రత్తగా ఉందాం, తప్పుడు చేయకుండా ఉందాం అని అనుకుంటాడు. పోగొట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు. కృషి చేసినప్పటికీ అతను దానిని వదిలించుకోవడం బహు కష్టం. బాబా చెప్పాడు అది చాలా కష్టం. వాడు అనుకుంటాడు నేను జాగ్రత్తగా ఉందాం, మంచిగా ఉందాం, ఇది చేద్దాం, కానీ ఆ నిజాయితీ, ఆ కపటం లేనితనం ఉండడం ఒక్కోసారి ఫెయిల్ అయిపోతుంటాడు. చాలా కష్టం ఉన్నారు. అహాన్ని బలహీనపరిచేది హృదయం. నిజంగా హృదయం పవిత్రమైనది కాబట్టి ఆ హృదయం ఏం చేస్తుందట, ఈ అహంకారాన్ని బలహీనపరుస్తుంది. ఆ అహంకారాన్ని బలహీనపరచడానికి హృదయం పనిచేయాలి. కానీ అహానికి బలం చేకూర్చేది మనస్సు. మనం మనస్సుతోటే ఎక్కువ పనిచేస్తాం, హృదయాన్ని వాడం. హృదయం పనిచేయడం, హృదయాన్ని పక్కన పడిస్తుంది. అహాన్ని బలం చేకూర్చేది మనసు బాబా కార్యాన్ని నిర్వర్తించడాన్ని గొప్పదనంగా భావిస్తుంది. ఓహో, సహవాస కార్యక్రమం చేసి బ్రహ్మాండంగా నేను ఎంత బాగా కష్టపడ్డాను, నేను చేసి ఎంత పని చేశాను అనేటువంటి అహం వీడిలో వచ్చి ఆ కార్యాన్ని తన గొప్పతనాన్ని మనసు ఏం చేస్తుంది, నా వల్ల ఏంటనే ఫీలింగ్ ఆ మనసుకు వచ్చేస్తుంది. దీనిని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ మనసు చేసేటువంటి ఆ నాటకాన్ని నుంచి ఎవరు తప్పించుకోలేడు. అప్పుడు మరి బాబా అంటున్నారు, అయితే అప్పుడు మనం ఏం చెయ్యాలి? బాబా అంటున్నారు అప్పుడే, వినమ్రుడవై ఉండడానికి ప్రయత్నించు. వినయం అన్నిటికన్నా ప్రధానమైనది. వినయంగా ఉండడానికి, వినమ్రుడమై ఉండడానికి ప్రయత్నించు. కార్యకర్తల నాయకుడు కూడా బాబా ప్రేమ సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలనే బాధ్యతను స్వీకరించినప్పుడు కార్యకర్తల నాయకుడు బాబా ప్రేమ సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలనే బాధ్యతను స్వీకరించినప్పుడు వినమ్రుడై ఉండడానికి ప్రయత్నించాలి. ఎవరైనా సరే, కార్యకర్త అవనండి, ప్రేమికుడు అని, లేకపోతే ఒక పెద్ద ప్రభావం ఏదైనా సరే, వినమ్రత ముఖ్యం, అన్నిటికన్నా విలువైంది. అది అలా ఉండడానికి ప్రయత్నించాలి. అతనితో పనిచేసేవారు, ఒక కార్యకర్త ఉంటాడు, తన వర్గాన్ని, తన గ్రూపులను తయారు చేసి అందరి చేత పనిచేస్తుంటాడు. అతనితో పనిచేసేవారు, అతనితో పాటు పనిచేస్తుంటాడు, అతడి ఆకువను నటిస్తున్నాడు అనుకొని కొంతమంది అతనిని చిన్న చూపు చూడవచ్చు.
ఒక మన పెద్ద కార్యదర్శి లేకపోతే అధ్యక్ష ఎవరో ఉంటారు, వాడు లేనిపోని కపటం లేకుండా ఏది వినయంగా ప్రవర్తిస్తున్నాడు అని బయట వాళ్ళు అనుకోవచ్చట. అయినప్పటికీ ప్రజలు చివరికి అతనిలో ఉన్న నాయకత్వపు లక్షణాలను చూసి గౌరవిస్తారు. వీడి ప్రవర్తన చూసి 10 మందితో పని చేయించుకుంటూ బాబా కార్యక్రమంలో తను కూడా కష్టపడుతూ హృదయపూర్వకంగా పనిచేసినట్టయితే ఎవరైనా గుర్తించగలుగుతారు. నిజానికి వీళ్ళందరూ బయట వాళ్ళు అనుకో, ఇదంతా వాటర్లా కాదు, హృదయపూర్వకంగా పనిచేస్తున్నాడు అనమాట. కార్యకర్తలు వారిలో వారు సమన్వయంతో పనిచేయలేకపోవడమే బాబా పనిలో తలెత్తే మరొక పెద్ద సమస్య. మనలో మనకి నేను ఇలా చేద్దాం అంటే కాదు ఇలా చేద్దాం, అలా కాదని ఇంకోటి ఇలా చేద్దాం, ఇది వేరు అది వేరు, మనిషి ఒక రకంగా భావిస్తారు. అలాగే సమన్వయం మనలో లేకపోవడమే బాబా పనిలో తలెత్తే పెద్ద సమస్య. వారి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి ఒకరి తప్పుడు ఉన్న వరకు ఎత్తి చూపిస్తుంటారు. ఎప్పుడైతే అభిప్రాయాలు నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలాగన్నా నువ్వు అలాగన్నా అలా ఆ మనిషిలోని ఆ భేదభావాలు ఎక్కువైపోతుంటాయి. దాని ఫలితంగా ఆ పని చెడిపోతుంది. అది బాబా పని మనం ఎంత జాగ్రత్తగా చేద్దామన్నా సమన్వయం లేకపోయి అహంకారం ఉండి నేనే గొప్ప ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ కార్యక్రమం చెడిపోతుంది. ప్రేమ, సహనం, హృదయ పరిశుద్ధతను చాటి చెప్పే నా సందేశాన్ని ప్రజలకు అందించడానికి ముందుకు వచ్చే నా కార్యకర్తలు తమలో తాము విభేదించుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి, హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే వాళ్ళు చెప్పే సందేశాలు ప్రజలు వింటారు. అప్పుడు కార్యకర్తల్లో భేదభావాలు పోతాయి. వాళ్ళలో ఒక సమన్వయం ఏర్పడి ప్రేమ భావాన్ని పెరిగి ఆ పరిస్థితి చక్కబడడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రతి కార్యకర్త కూడా ప్రవర్తించాలని బాబా మరే చెప్తున్నారు. తర్వాత ఈ వివరణలో చెప్తూ మళ్ళా బాబా ఎలాగంటారు, వర్ణలో వీళ్ళలో అనైక్యత గురించి అప్పుడు ఏంటిందంటే ఇలా ఏర్పడతాయి. ఈ వివరణ అంతా చెప్పిన తర్వాత నిజమేనా అని బాబా అంతా నవ్వుతారు. బాబా అప్పుడు సమావేశంలో అన్నమాట ఇదంతా, ఇదేమయ్యా ఇదంతా నిజమేనా అని అందరిని అడుగుతారు. అప్పుడు వారందరూ నిజమే బాబా, మీరు చెప్పిందా 100% కరెక్ట్, ఇలాగే ఉంది మా పరిస్థితి అని చెప్తారు. అప్పుడు రామకృష్ణని పిలిచి, రామకృష్ణ అంటే కేకే రామకృష్ణ అంటే పూనా సెంటర్ సెక్రటరీ ఆయన ఎంత పెద్ద కార్యకర్త, చాలా ఉన్నతమైన వ్యక్తి, బాబాకి చాలా ఇష్టడు. బాబా సెంటర్ కట్టించాడు పూనాలో. ఆ రామకృష్ణ పిలిచి ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి అని అడిగారు. మరి ఇలా భేదాభావాలు ఉంటే దానికి ఏమిటి మార్గం? అప్పుడు కార్యకర్త అంటే ఆయన సెక్రటరీ పూనా సెంటర్కి కన్స్ట్రక్షన్ లో ఉన్నాడు అతను. అప్పుడు ఆ పూనా సెంటర్ పోతుంది అని అడిగారు. బాబా ఇదంతా మాయ ప్రభావమే. పూనా సెక్రటరీ చెప్పిన మాట చూడండి, ఇదంతా మాయ ప్రభావమే అన్నాడు. సమాధానంగా బాబా ఇలా చెప్పారు, ఆ పూనా సెక్రటరీతో అన్నారు, మాయే ఉండకపోయినట్లయితే సృష్టి ఆరంభంలో నేను ప్రారంభించిన నా పని ఇలా ఉండేది కాదు. బాబా అన్నాడు, నాతో పాటు నీడ, మాయ అంటే ఏంటి కదా, నా నీడ, నేను లేకుండా నేను ఎక్కడుంటే నా మాయ అక్కడ ఉంటూనే ఉంటుంది. అంచేత మాయ లేకుండా ఉండదు. అంచేత ఈ మాయ ఉండకపోయినట్లయితే సృష్టి ఆరంభంలో నేను ప్రారంభించిన నా పని ఇలా ఉండేది కాదు. నా ఈ కార్య నిర్వహణ బాధ్యత నుండి నేను ఏమో డిస్టర్బెన్స్ అమ్మ చూడుకొచ్చావరా. ఏంటమ్మా ఉమ్మగారు జై బాబా మీద అన్మ్యూట్ అయింది. జై బాబా. మాయే లేకపోతే అభిప్రాయ భేదాలు, అనైక్యత ఎక్కడి నుండి వస్తాయి? మాయ వల్లే ఇవన్నీ వస్తాయి. బాబా చెప్తుంది, నిజానికి నాకు నేనే కార్యకర్తను. బాబా అని మాట్లాడేది, నిజానికి నాకు నేనే కార్యకర్తను, నేనే పనిని, సర్వము నేనే. ప్రస్తుత పరిస్థితికి మాయే సమాధానం కాదు. ఈ సమస్యకు పరిష్కారం కొరకు నేను యుగాలుగా చూస్తూనే ఉన్నాను, కానీ ఇప్పటి వరకు నాకు దారి దొరకలేదు. ఈ మాయ వల్ల ఈ గొడవలు తగులు చెప్తూ బాబా మొదటి నుంచి మన హిందువులని ముస్లింలని అక్కడ మనలో భేదభావాలు అనేక రకాలుగా ఉండే మండలిలోనే, అప్పుడు అవన్నిటికీ నేనే పరిష్కారం చేయలేకపోతే యుగాలుగా చూస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు నాకు పరిష్కారం దొరకలేదు. మీలో ఎవరైనా పరిష్కారం సలహా ఇవ్వగలరా అని బాబాయ్ మళ్ళీ తిరిగి అడుగుతున్నాడు. ఎవ్వరు ఏం మాట్లాడలేదు. అప్పుడు బాబా మళ్ళా ఇలాగంటారు, ఈ రకమైన అనైక్యతకు ఒక పరిష్కారం ఉంది.
ఈ రకమైన అనైక్యతకు ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం పట్ల కార్యకర్తలు నిజాయితీగా పనిచేయడానికి ప్రయత్నిస్తే ఎలా ఉండాలంటే కార్యకర్తలు నిజాయితీగా పనిచేయడానికి ప్రయత్నిస్తే అది సులభతరమవుతుంది. మన ప్రవర్తన, మన నిజాయితీ ఉంటే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. మనలో కపటంగానే ఉందా పని మొత్తం బయటకు ఒకటి లోపల ఒకటి ప్రవర్తించినట్టయితే ఆ కపటం వల్ల ఏ పని జరగదు. నిజాయితీ లోపించినట్లయితే ఆ పని ఫెయిల్ అయిపోతుంది. అది ఎప్పుడు నిజాయితీగా ఉన్నట్టయితే అది సులభతరం అవుతుంది. తమ నాయకుడికి సహాయం చేయడంతో పాటు మనం ఏం చేయాలి, కార్యకర్తకి కార్యదర్శికి ఎవరికోని ఆయనకి సపోర్ట్ గా చేయడంతో పాటు అతనిలోని బలహీనతలను విస్మరించగలిగిన వారే నిజమైన కార్యకర్తలు. ఆ కార్యదర్శులు అనేక లోపాలు ఉండొచ్చు, ప్రతి వాళ్ళలో ఉంటుంది. కానీ ఆ లోపాల వాడిని ఎత్తి చూపించి పని జరగకుండా ఆటంకం లేకుండా వాటిని మనం అధిగమిస్తూ వాటిని పట్టించుకోకుండా మనకు చెప్పిన పని నిర్వర్తి చేసుకున్నట్టయితే ఆ లోపం రెక్టిఫై అయిపోతుంది. అప్పుడు మనము నిజమైన కార్యకర్తలు అవుతాం. మన నిజమైన కార్యకర్తలు అవ్వాలంటే ఎదుటి వాళ్ళలో లోపాలు చూపించడం కాదు, వాడి లోపాన్ని మనం పక్కన పెట్టి దాన్ని మనం సరైన మార్గంలో సరిదిద్దుకొని మన పని మనం చేసుకోవాలి. అప్పుడే నిజమైన కార్యకర్త అవుతారు. అప్పుడు ఆ కార్యకర్తలే నాయకులుగా మారుతారు. ఎప్పుడైతే నిజమైన కార్యకర్త ఉన్నాడో వాడే నాయకుడు అవుతాడు. అలా నాయకులుగా ఎదిగినప్పటికీ నిజాయితీల కార్యకర్తలుగా పనిచేస్తారు. వాడు నాయకుడు అయినా కూడా కార్యకర్తగానే నా పని బాధ్యత, నేను నాయకుడిని కూర్చోవడం కాకుండా వాడు కూడా కార్యకర్తగా పనిచేస్తాడు. ఆ విధంగా నా కార్యకర్తలు ఈ సలహాలను పాటించి వారి నాయకులకు, తోటి కార్యకర్తలకు తోడ్పడుతూ ఆ పనిని తమ నాయకునికి అప్పగించి నేనే అంటే బాబా అని గ్రహించినప్పుడే బాబా పని జరుగుతుంది. ఈ పని ఎవరు అప్పగించే ఆ పనిని తమ నాయకునికి అప్పగించింది బాబాయే అని గ్రహించాలి. మనకి బాబా కార్యకర్త ఏమైనా మనకు పని చెప్పాడంటే బాబా చెప్పిందే పని, వీడు చెప్పాడు అనుకోవడం కాదు. బాబాయ్ ఆయన ద్వారా మనకు చెప్తున్నాడు కనుక పని మనం చేసి తీరాలి, అందులో నిజాయితీతో చేయాలి, కష్టపడి నిజాయితీగా పనిచేయాలి అనేటువంటి భావన అప్పుడేమవుతుందట ఆ బాబా పని జరుగుతుంది, సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. అప్పుడు బాబా అంటారు ఈ సందర్భంగా ఏంటంటే పూనాలో జరిగింది కదా, అప్పుడు పూనా వాళ్ళ గురించి చెప్పారు కదా, అప్పుడు అంటారు బాబా ఈ సందర్భంగా బాబా ఆంధ్ర ప్రాంతాన్ని ఉదహరిస్తూ మన ఆంధ్ర ప్రాంతాన్ని ఉదహరిస్తూ అక్కడ తన కార్యకర్తలు ప్రేమ సందేశాన్ని ప్రతి ఇంటికి విస్తరింప చేస్తున్నారని పేర్కొన్నారు. బాబా చెప్పిన సర్టిఫికేట్ మన ఆంధ్రుడికి ప్రాంతాన్ని ఇంటింటికి విస్తరింప చేస్తున్నారు అని పేర్కొన్నారు. బాబా మనకి వీళ్ళందరూ కష్టపడి పని చేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి బాబా నామాన్ని తెలియజేసి బాబా ప్రేమికులుగా వాళ్ళందరినీ తయారు చేస్తున్నారని బాబా పూనా వాళ్ళందరికీ కూడా బాబా తెలియజేశారు. ఆంధ్ర గురించి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, ఆంధ్రాలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఉత్సాహంగా తన పని చేస్తున్నారని చెప్పారు. మనం కష్టపడి పని చేస్తున్నాం, అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా పని చేసేటప్పుడు అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటూ ఆ అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి ఆ బాబా వర్క్ను పూర్తి చేస్తున్నాం. కార్యకర్తలందరినీ తన సలహాను పాటించవలసిందిగా చెప్పి బాబా అన్నమాట ఉంటారు. కార్యకర్తలందరినీ తన సలహాను పాటించవలసిందిగా చెప్పి అలా చెయ్యలేకపోతే మీరు అలా నేను చెప్పినట్టుగా ఆ కార్యదర్శి చెప్పినట్టుగా విని ఆ సలహాను పాటించకపోయినట్లయితే మీరు నా పనిని పూర్తిగా మానేయడం మంచిది. బాబా చెప్తున్నారు. లేదా బాబా పని చేస్తున్నాను అనుకుంటున్నావు, వాడు చెప్పినట్టు చేసి నిర్ణయంగా నిజాయితీగా చేయకపోతే పూర్తిగా ఆపే, నువ్వు ఆ పని చేయక్కర్లేదు, నువ్వు పని చేయకపోయినా మొత్తం పని ఆగిపోదు అని చెప్తే బాబా అంటూ బాబా ఆ రోజు ఆ సమావేశం ముగించారు. ఈ విధంగా బాబా కార్యకర్తల యొక్క పనుల గురించి బాబా చెప్పిన విషయాలు తర్వాత మళ్ళా బాబా ఇంకా వస్తుంది దృఢంగా బాబా చెప్తున్నారు. బాబాదే నేను సనాతనుడను, బాబా పురాణ పురుషుడను, ఏన్షియంట్ వన్, ప్రతి హృదయంలో నివసించే ఆ పురాణ పురుషుడను నేనే. మనం తెలుసుకోవాల్సింది ప్రతి హృదయంలో ప్రతి వాడిలో కూడా బాబాయే ఉన్నారన్న భావన మనలో ఉండాలి. ప్రతి హృదయంలో నివసించే ఆ పురాణ పురుషుడు నేనే, అందుకు సందేహం లేదు. ఏ విధంగా డౌట్ పడకండి, ప్రతి వ్యక్తిలో నేనే ఉన్నా భావన కలిగి ఉండండి. అంతే ఎదుటి వాళ్ళలో బాబాయే ఉన్నాడన్న భావన కలిగితే మన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయన మీద ద్వేషం కానీ చెడు భావన కానీ చెడాల్సిన అతనిలోనే బాబా ఉన్నాడన్న భావంతో మనం గౌరవంగా వినయంగా ప్రేమగా ఉంటాం వ్యక్తుల మీద. అందులో ఏ విధమైన సందేహం పడకండి. అందువలన
మీరు ఇతరులను ప్రేమించినట్లయితే, ఎందుకు బాబాలో ఇందులో ఉన్నవాడు కూడా బాబాయ్ అనే భావన కలిగి ఎదుటివాడిలో కూడా బాబాయ్ ఉన్నాడనే భావనతో ఇతరులను ప్రేమించినట్లయితే, వారికి సంతోషాన్ని కలగజేసినట్లయితే, వారికి సంతోషం కలిగినట్లయితే నేను సంతోషిస్తానంటున్నాడు బాబా. మీకు ఇబ్బంది కలిగినప్పటికీ, మనం వాడి మాట చెప్తే వాడు నచ్చకపోవచ్చు, నాకు కోపం రావచ్చు, ఏం చేయొచ్చు, అయినప్పటికీ ఇబ్బందిని కలిగినప్పటికీ మీరు వారికి సేవ చేసినట్లయితే, అటువంటి వాడికి ఏదైనా కష్టం వచ్చింది వారికి నువ్వు సేవ చేసినట్టే ప్రతి హృదయంలో కలిగిన ప్రీతముడైన నన్ను మీరు ప్రేమించినట్లే అవుతుంది అని బాబా అందరికి తెలియజేశారు. ఈ విధంగా అది ఎప్పుడంటే 1958లో బాబా సమావేశ కార్యక్రమంలో గ్రూప్ ఉన్నప్పుడు చెప్పారు. తర్వాత ఇంకో వచ్చిన టైం ఎంత చూసుకొని మరొక చిన్న విషయం చెప్తాం. బాబా అంటారు, ఈ మధ్యకాలంలో నా కార్యకర్తల్లో కొంతమంది మధ్య అభిప్రాయ భేదాలు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. బాబా చెప్పిన మాటలు ఒకళ్ళ అభిప్రాయ భేదాలు, కానీ అటువంటి వైఖరిని అలవరుచుకోవడం కంటే నా కొరకు పని చేయకపోవడమే మేలు. ఆ విధంగా అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు మీరు ఆ పనికి దూరంగా ఉండండి, ఆ పని మీరు ఏం చేయక్కర్లేదు. నాకు అర్పణ కావడంలోనూ నన్ను ప్రేమించడంలోనూ మీలో మీరు పోటీ పడడాన్ని నేను మెచ్చుకుంటాను. దేనికి? ఆయన సేవలో, ఆయన కార్యక్రమంలో అందరూ పోటీ పడి ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, తపన పడాలి. కానీ మీలో మీరు కలహాలు తెచ్చుకొని అగ్గిపెట్టుకొని దూరం అవ్వకూడదు. నాకు అర్పణ కావడంలోనూ నన్ను ప్రేమించడంలోనూ మీలో మీరు పోటీ పడాలి. అప్పుడే నేను మెచ్చుకుంటాను. నా పని చేస్తూ మీలో మీరు విభేదించుకుంటే అది నా పని యొక్క పునాదినే కదిలించి వేస్తుంది. నా పని యొక్క పునాదినే కదిలించి వేస్తుంది. రావాల్సిన ఫలితం రాదు. నేను మాత్రమే బాబా పని చేయగలను అని ఎవరైనా అనుకుంటే అది కపటానికి పరాకాష్ట అవుతుంది. కొంతమంది నా వల్లే పని ఉంది, నేనే చేస్తున్నాను అనే భావం ఉంటుంది. అది ఎంత ప్రమాదమో చూసారా? అది కపటానికి పరాకాష్ట అవుతుంది. బాబా అవకాశం ఇచ్చారు. బాబా మధ్యలో కలిగిలా అన్నారు, మీలో మీరు విభేదించుకున్నప్పటికీ మీ మధ్య నుండి నేను నా పని కూడా ప్రక్కకు తెలిగిపోతుంది. మీరేమైనా గొడవలు పడినట్టయితే ఏమవుతుందట, నేను నా పక్కకు తప్పుకొని నా పనికి కూడా నా పని మరి మీద జరగదు. సోదర భావాన్ని వ్యాప్తి చేయడానికి మీరు సెంటర్ ప్రారంభిస్తారు. సెంటర్ దేనికి మనం పెడతాం? ఒకళ్ళ సోదర భావంతో మెరగాలని. మొదటగా మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీ బృందంతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. ముందు నీ ప్రవర్తన, ఎదుటివాడితో నువ్వు ఎలా నిలుగుతున్నావు, ప్రేమగా ఉన్నావా, చిరాకు పడుతున్నావా, కోపగించున్నావా, వాడి మీద ప్రేమగా ఉన్నావా లేదా, అది ముందు ప్రవర్తించినారో చూడండి. మీలో మీరు చూసుకోండి. సమన్వయంతో కలిసిమెలిసి పని చేయలేకపోయినట్లయితే ఏమవుతుందట, ఆ సెంటర్లను కొత్తగా ఎందుకు ప్రారంభించడం? సెంటర్ కట్టేయడం ముఖ్యం, సెంటర్ ప్రారంభించడం ముఖ్యం కాదు. మీలో మీరు సమన్వయం ఉండాలి, ప్రేమ ఉండాలి. కార్యకర్తలుగా కొత్త వాళ్ళని ఆహ్వానించడానికి చూడాలి. మీ ప్రవర్తన బట్టి ఎదుటివాడు బాబా ప్రేమలోకి రావాలి, చేయాలి. నా పనిని ఇతోధికంగా నిర్వర్తించాలనుకుంటే నీవు నా పనిలో ధూళిగా మారడం తప్ప వేరే మార్గం లేదు. ఎలా మారాలిట? ధూళిగా మారిపోవడం. బాబా పని చేయాలంటే, కార్యకర్తగా ఉండాలంటే ఆ ధూళి యొక్క లక్షణం ఏంటది? అక్కడ ఏ విధమైన రాజీ ప్రసక్తి లేదు. అంతేగాని నేను ఇలాగన్నాడు, నన్ను ఇలాగన్నాడు అనే భావం ఉండకూడదు. ఏ విధమైన రాజీ ప్రసక్తి లేదు. ప్రతి ప్రేమికుడు ధూళిగా మారవలసిందే. ధూళి ఒక రేణువు అనమాట. ఆ రేణువు ఏం చేస్తుంది అది చెప్తున్నా చూడండి. అప్పుడు ఆ ధూళి ధేణు ఏమవుతుంది? కాళ్ళ కింద పడినా, నుదిటికి రాసుకున్నా, ఎక్కడ చేసినా ఆ ధూళిలో ఏమి మార్పు ఉండదు. నేను కింద నాకు కాళ్ళతో మట్టిసేరని కానీ, లేకపోతే నన్ను తలకి రాసుకుని ఆ ఫీలింగే దానికి ఉండదు. ఆ విధంగా ఉంటే అప్పుడు ప్రజలందరూ తమంతటి తామే అటువంటి వ్యక్తి చుట్టూ తిరిగిపోగవుతారు. అప్పుడు బాబా అంటే ఈయన బాబా ప్రేమికుడు ఇలా ఉన్నాడు రా అని చెప్పి ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళందరూ కూడా వీడిని చూసి, వీడి ప్రవర్తన చూసి బాబా దగ్గరికి వస్తాడు. అతను స్వీయ జీవితం ఇతరులకు ఆదర్శవంతమైన ప్రేమ సందేశాలు కాంతిని వెదజల్లుతుంది. ఆ విధంగా మనం ఉన్నట్టయితే మన జీవితమే అది ఆదర్శవంతమై
ప్రేమ ద్వారా ఒక సందేశాన్ని ఎదుటి వారికి ఇచ్చి దాని ద్వారా ఒక విధమైన సందేశాల కాంతిని వెదజల్లుతున్నది. సెంటర్లు పెట్టుకోవడానికి నేను అభ్యంతరం పెట్టాను. బాబా చెప్తున్న మాటలేదు. సెంటర్లు ఎక్కడ పెడితే కట్టేస్తా ఉన్నాయి కదా, కానీ అక్కడ బాబా ప్రేమిలు కలుసుకొని నా ప్రేమ పట్ల వారి అభిప్రాయాలను భావాలను గురించి పరస్పరం పంచుకుంటుంటారు. కానీ అందరూ సమన్వయంతో మెలగాలి, ఒకరికొకరు ఒదిగి ఉండాలి. సెంటర్లు ఉండాలా లేదా రద్దు చేయాలనే విషయం గురించి ఏదో ఒకటి ఈ రోజు నిర్ణయిద్దాం. అది ఏది ఏమైనా నా పనిలో ధూళిగా మారడం అనేది నిజమైన పరిష్కారం బాబా చెప్తున్నారు. కానీ ధూళిగా మారడం అంటే అర్థం ఏమిటో తెలుసా? మీరు ధూళిగా ఎలా మారతారు? నేను చెయ్యమన్నది మీరు చేయగలిగినప్పుడు మీరు ధూళిగా కాక మరి దేనిగా ఉంటారు? ఆయన ఏం చెప్తారు చేయగలిగారు. నేను ఏది చెబితే అది చేయడం మీకు అత్యంత కష్టసాధ్యం. నా పట్ల మీ హృదయంలో ప్రేమ రగిలినట్లయితే అది సాధ్యపడుతుంది. బాబా మీద ప్రేమ ఉంటే ఆయన ఏం చెప్పినట్టు చేయడానికి సిద్ధపడతాను. నన్ను ప్రేమించవలసిన రీతిలో నన్ను ప్రేమించలేకపోతే కనీసం నా కొమ్ము గట్టిగా పట్టుకునేందుకు ప్రయత్నించండి, నేను మీకు సహాయం చేస్తాను అని బాబా మన అందరికీ చెప్పారు. ఆ విధంగా మనం ప్రయత్నించి ప్రేమికుడుగా, కార్యకర్తగా బాబా సేవలో మనం పాల్గొంటున్నాం. బాబా కార్యక్రమాల్లో 100% హృదయపూర్వకంగా సేవ చేస్తూ పాల్గొంటూ మనం బాబా ప్రేమికుడుగా ఆదర్శవంతంగా నిలవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా కి జై బాబా అమ్మ, జై బాబా అంకుల్. జై బాబా అంకుల్. చాలా చక్కగా మంచి విషయాలు, కార్యకర్తలు ఎలాగా ఉండాలి, బాబా ప్రేమను ఎలా ప్రేమిస్తే బాబా ప్రేమను పొందగలము అని చాలా చక్కగా మంచి విషయాలు తెలియజేశారు. అలాగే సెంటర్ల గురించి కూడా బాబా స్వయంగా చెప్పిన విషయాలు కూడా మా అందరికీ తెలియజేశారండి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలోకి వెళ్దాం. జై బాబా. రమణమ్మ అంటే జై బాబా సంకీర్తన చేయండి. తర్వాత శర్మ గారు అడిగి జై అంటే జై బాబా. జై బాబమ్మా. ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. నాగమణి గారు జై బాబా. కరుణా సింధు నమో మెహరు బాబా, నమో మెహరు బాబా. దయగలవో దేవా దివ్యావతార, దయగలవో దేవా దివ్యావతార. కరుణా సింధు నమో మెహరు బాబా, నమో మెహరు బాబా. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ, మాదు పాపాలన్నీ పరిహరించి పాలించే పతిత పావన, హే పతిత పావన. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ, మాదు పాపాలన్నీ పరిహరించి పాలించే పతిత పావన, హే పతిత పావన. విడనాడము నీ నామము నీ వారమురా, జ్ఞానోదయమేవా జగదోద్ధార. కరుణా సింధు నమో మెహరు బాబా, నమో మెహరు బాబా. మాయా మమతల మరుగున దాగిన నిన్ను బాబా, దాగిన నిన్ను కనుల చూడవలను కాని బంధములందు, మాయ బంధములందు. మాయా మమతల మరుగున దాగిన నిన్ను బాబా, దాగిన నిన్ను కనుల చూడవలను కాని బంధములందు, మాయ బంధములందు. పడి ఉంటిమి మాయ బాపి దర్శనమీవా, ప్రాధేయ పడిన రాధేల కరుణ, ప్రాధేయ పడిన రాధేల కరుణ. కరుణా సింధు నమో మెహరు బాబా, నమో మెహరు బాబా. ఈశ్వరాధికారముతో దివ్య ప్రేమను
నీదు దివ్య ప్రేమను విధిని మరచి నిదురించే మనసులయందు మాయ మనసులయందు ఈశ్వరాధికారముతో దివ్య ప్రేమను నీదు దివ్య ప్రేమను విధిని మరచి నిదురించే మనసులయందు మాయ మనసులయందు వెదజల్లగా అరుదించిన దివ్య స్వరూపా వెదజల్లగా అరుదించిన దివ్య స్వరూపా మా పాలి దేవా దరి చేర్చ నీవే మా పాలి దేవా దరి చేర్చ నీవే కరుణా సింధు నమో మెహరు బాబా నమో మెహరు బాబా. శ్రీకాకుళపురవాసుల పుణ్యము కాగా మహాపుణ్యము కాగా నీ నామ స్మరణ చేయు భాగ్యము కలిగే మహాభాగ్యము కలిగే శ్రీకాకుళపురవాసుల పుణ్యము కాగా మహాపుణ్యము కాగా నీ నామ స్మరణ చేయు భాగ్యము కలిగే మహాభాగ్యము కలిగే మనసారా మరల నిన్ను కన్నుల చూచే మనసారా మరల నిన్ను కన్నుల చూచే తరుణము ఇక రాదా ప్రేమిక హృదయేస తరుణము ఇక రాదా ప్రేమిక హృదయేస నమో మెహరు బాబా కరుణా సింధు నమో మెహరు బాబా నమో మెహరు బాబా దయగలవో దేవా దివ్యావతార దయగలవో దేవా దివ్యావతార కరుణా సింధు నమో మెహరు బాబా నమో మెహరు బాబా. జై బాబా అండి. నాగమణి గారు అందరికి జై బాబా. జై బాబా రమణమ్మ అండి. జై బాబా. చాలా చక్కగా మంచి సంగీతం పాడించారు. మీకు జై బాబా. శర్మ గారు జై బాబా. అందరూ కొంచెం చిన్న పాటలు తీసుకోండి, 2 చరణాల పాటలు అందరికీ వస్తాయి. ఓకే. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ రెడీ ఉంటుంది. సుద్దలక్ష్మి గారు మీరు రెడీ. జై బాబా ఏమవుతుందండి? పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి నాగమణి గారు. నెక్స్ట్ పాడాలనా? నెక్స్ట్ పాడండి. ఓకే జై బాబా. మీరు పాడండి. మరువకు ప్రభు నామమే ప్రేమిక మెహరు ప్రేమిక మరువకు ప్రభు నామమే ఇహ సుఖములపై ఎందుకు మోహం పెంచిన కొలది పెరుగును బంధం మెహరే నిత్యం మెహరే సత్యం మెహరు చరణమే నీకు శరణ్యం మరువకు ప్రభు నామమే ప్రేమిక కపటమునకు కడు దూరం దైవం నిర్మల హృదయమే ఆతని నిలయం ప్రేమ వినానా ఏదియువలదని ప్రేమ భిక్షనే కోరుము నిరతం మరువకు ప్రభు నామమే ప్రేమిక మౌనముగానే దోచెను హృదయం మేలుకొల్పు నిలా వెలసిన దైవం గాఢ నిదురలో గడపకు సమయం అర్పణ చేయుము అతనికి సర్వం ప్రేమిక మెహరు ప్రేమిక మరువకు ప్రభు నామమే ప్రేమిక మెహరు ప్రేమిక అవతార్ మెహర్ బాబా. జై మెహర్ బాబా నాగమణి గారు. థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. శర్మ గారు చక్కగా మంచి సంగీతం పాడారు. జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా. మీరు సంకీర్తన చేయండి. బాలరాజు గారు నాగమణి గారు జై బాబా. అందరికీ
अवतार मेहर बाबा की जय। అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరిజేర్చువాడురా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరిజేర్చువాడురా. నది లోపల ఒక నావను నడిపేటిది ఆ దైవము మౌనావతారుడురా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా. మదిలో నా వ్యధలెన్నున్నా మరువము నీ నామమే మిన్నా. మదిలో నా వ్యధలెన్నున్నా మరువము నీ నామమే మిన్నా. దీనుల బ్రోచే దైవమని నీవే దిక్కని నమ్మితిమి. దీనుల బ్రోచే దైవమని నీవే దిక్కని నమ్మితిమి. ఏమివ్వని నిరుపేదను నీ ధ్యానమే ధనమన్నను, నీ కరుణ చూపుమురా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరిజేర్చువాడురా. ఎందరో తన వారున్నా ఏ మమతలు నోచకున్నా. ఎందరో తన వారున్నా ఏ మమతలు నోచకున్నా. ఎవరు కానని లోకంలో నీవున్నావని బ్రతికున్నా. ఎవరు కానని లోకంలో నీవున్నావని బ్రతికున్నా. ఈ బ్రతుకుకు ఒక బాటవై నడిపించుటే నీ బాధ్యత ఓ మెహరు దైవమా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరిజేర్చువాడురా. నది లోపల ఒక నావను నడిపేటిది ఆ దైవము మౌనావతారుడెరా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా. సుబ్బలక్ష్మి గారు మంచి సంగీతం పాడారు, మీకు జై బాబా. జై బాబా బాగా అమ్మ. నెక్స్ట్ సాంగ్ పాడతాను, ప్రిపేర్డ్ గా లేను. జై బాబా. నెక్స్ట్ పాడతారండి. జై బాల్ జై బాబా. బాలరాజ్ గారు జై బాబా. మహాలక్ష్మి ఆంటీ మీరు పాడండి. తర్వాత నన్ను పుష్పలత గారు. పిలిచారండి, నన్ను పిలిచారండి మణిగారు. మీకు పిలిచలేదు, పాడతారు మహాలక్ష్మి ఆంటీ. జై బాబా. జై బాబా పాడండి. పాడండి. అవతార్ మెహర్ బాబా की జై. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం. ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం.
వాదాలు ఏలా భేదాలు మాని బాబాను చేరి తరింపరండి. వాదాలు ఏలా భేదాలు మాని బాబాను చేరి తరింపరండి. కళ్యాణమూర్తిని కనులరగాంచి కళ్యాణమూర్తిని కనులరగాంచి మనసార నోరార కీర్తింపగ జాగదేలా. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం. మహాజ్ఞాని అయినా మందబుద్ధి అయినా అహము విడువలేక ప్రభుని చూడలేడు. మహాజ్ఞాని అయినా మందబుద్ధి అయినా అహము విడువలేక ప్రభుని చూడలేడు. అవతారమూర్తి ప్రత్యక్ష దైవం, అవతారమూర్తి ప్రత్యక్ష దైవం. మనసార నోరార కీర్తింపగ జాగదేలా. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం. ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. నాగమణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబా బాబా. జై బాబా, చాలా చక్కగా మంచి సంగీతం పాడించారు. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. మల్లికార్జున గారు పాడతారా, తర్వాత పాడతారా? జై బాబా. తర్వాత ఉమ్మ గారు మీరు రెడీ. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। पर बाबा मेहर करुणा सागर प्रेमे निवनी प्रेमे कोरिति पर बाबा मेहर करुणा सागर करुणा सागर నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా. ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము మాకీవయ్యా. నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా. ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము మాకీవయ్య. పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర. ధన్యత చెందెను నాయీ జన్మ మాన్యుడవగు నిను కొలచి. అన్యము నామది రానీకయ్య మాయకు నన్ను లోబరచి. ధన్యత చెందెను నాయీ జన్మ మాన్యుడవగు నిను కొలచి. అన్యము నామది రానీకయ్య మాయకు నన్ను లోబరచి. పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర ప్రేమే నీవని ప్రేమే కోరితి. పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర కరుణా సాగర. నవ్యము నీ ప్రియ సుందర రూపము స్మరింతును శ్రీ మెహరు. సర్వము నీవై సంరక్షింపుము సాకారా శ్రీ మెహరు. నవ్యము నీ ప్రియ సుందర రూపము స్మరింతును శ్రీ మెహరు. సర్వము నీవై సంరక్షింపుము సాకారా శ్రీ మెహరు. పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర ప్రేమే నీవని ప్రేమే కోరితి.
పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర కరుణా సాగర అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి మల్లికార్జున గారు, చాలా చక్కగా సంగీతం పాడింది. మీకు జై బాబా. కుమారాణి अवतार बाबा की जय। ఓమ సుధా సాగరా మెహరు సదా బ్రోవరా తోడులేని నీడలేని దీన జనుల బ్రోవరా జగతిలోన శాంతి నీతి సన్నగిల్లి నాయిరా ధర్మము న్యాయము అంతరించినాయిరా బాబా తెలియునా జాలి కలుగునా బాబా తెలియునా జాలి కలుగునా తోడులేని ఈ జగతికి దారి చూపు బ్రోవుమా ప్రేమనొసగి కావుమా ప్రేమ సుధా సాగరా మేరు సదా బ్రోవరా తోడులేని నీడలేని దీన జనుల బ్రోవరా అంధకార బంధురాన అలమటించినామురా పుణ్యమో పాపమో తెలియగవగ చేమురా బాబా కావరా దారి చూపవా బాబా కావరా దారి చూపవా దివ్యమైన నీదు ప్రేమ దివ్వెనొసగి కావుమా నీదు జనుల బ్రోవమా ప్రేమ సుధా సాగరా మేరు సదా బ్రోవరా తోడులేని నీడలేని దీన జనుల బ్రోవరా అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ నాగమణి గారు జై బాబా అండి అందరికి జై బాబా జై బాబా. జై బాబా. మంచి సంగీతం పాడించారు. జై బాబా. తలా ఒక్కొక్క నిమిషము నామం చేద్దాము. టైం సరిపోదు మాకు. జై బాబా. పుష్పలత గారు జై బాబా నామం. జై బాబా జై బాబా జై బాబా జై జై బాబా. నామమా జై బాబా నామం. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। रामावतार बाबा की जय। कृष्णावतार बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मौनावतार बाबा की जय। मौनावतार बाबा की जय। अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा मनी थैंक यू। జై బాబా. పుష్పలత గారు జై బాబా. బాలరాజ్ గారు జై బాబా నామం చేయండి. జై బాబా. కోటేశ్వర గారు జై బాబా. కోటేశ్వర గారు జై బాబా నామం చేయండి. కోటేశ్వర గారు జై బాబా నామం చేయండి. ఆరే మేహరు ఆరే మేహరు 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 ఆరే 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 బాబా ఆరే బాబా మేహరు బాబా ఆరే 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 మేహరు ఆరే మేహరు 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 ఆరే 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 మేహరు ఆరే మేహరు 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 ఆరే ఆరే అరే బాబా అరే బాబా మేహరు బాబా అరే అరే
आरे मेहरु आरे मेहरु 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 आरे 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 मेहरु आरे मेहरु 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 आरे 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 बाबा मेहरु बाबा आरे 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 मेहरु 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 आरे 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 मेहरु 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 आरे आरे अरे बाबा मेहरु बाबा अरे 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 मेहरु मेहरु अरे 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 मेहरु मेहरु अरे 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 बाबा मेहरु बाबा अरे अरे मेहरु मेहरु अरे बाबा मेहरु बाबा 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 अरे मेहरु मेहरु अरे बाबा मेहर बाबा हरे अवतार मेहर बाबा की जय జై మేడం గారు బాబా అండి. జై జై బాబా బాలరాజ్ గారు జై బాబా. జై బాబా బాలరాజ్ గారు. జై బాబా. శ్రీకుమార్ అంకుల్ ఉన్నారా ఆంటీ? ఆంటీ శ్రీకుమార్ గారు ఉన్నారా? ఒక నిమిషం నామం శ్రీకుమార్ అంకులా ఎవరండి చేయాలి నామం? చేయండి అంకుల్ చేయమని. అంకుల్నా మీరు నామం చేయాలి. ఒక నిమిషం. नामो अवतार मेहर बाबा की जय नामो अवतार मेहर बाबा की जय 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 अवतार मेहर बाबा की जय. जय बाबा नागमणि गाరు. जय జై బాబా అండి. బాలరాజ్ గారు జై బాబా. సరే అన్నయ్య మీరు ప్రేయర్ చేయండి. సరే ఒక నిమిషం బాబా వారిని మదిలో తలుచుకొని మనం అందరము ఒక నిమిషం మౌనం ఉంటాము. తర్వాత ఆనంద్ కుమార్ అన్నయ్య ప్రార్థన చేస్తారు. జై బాబా.
అవతార్ మెహర్ బాబా की जय జై బాబా. ఆనంద్ కుమార్ అన్నయ్య మీరు ప్రేయర్ చేయండి. విశాలి గారు ఉంటే మీరు బాబా హారతి ఇద్దరు. జై బాబా. అవునండి. జై బాబా అన్నయ్య. జై బాబా ఎవరమ్మా? అనంత్ కుమార్ అన్నయ్య ప్రేయర్ చేయండి. జై బాబా అమ్మా. చేయండి. अवतार अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओ परवद्दिगार సర్వపోషక సర్వరక్షక నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము నామ రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటను అంతటికీ అన్నింటికీ ఆవలనందువు. నీవు ఆకాశమనగలవు, పాతాళమనగలవు. నీవు వ్యక్తుడవు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, యజదాన్, అహురమజ్దా, ప్రియతముడవైన భగవంతుడవు. నీవు ఈజద్దనబడి ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లల్లా, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధోగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనం అనుగుర్తినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానిధోగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్మలను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగినంతటి అర్హత గలవారు మగినంత వరకును నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించినట్లు మాకందరకు సహాయం చేయము. మరియు చెట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకుని ఉండుటకై మా అందరకు సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా అమ్మ మణి. థ్యాంక్ యూ అమ్మా. జై బాబా. బాబా వాళ్ళ యూనివర్సిటీ చక్కగా బాబా వారికి మాకు చేశారు. జై బాబా. సరే గారు మీరు ఉంటే హారతి ఇవ్వండి. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। హారతులను ఇయ్యరండి అత్యునకు మనసు, హారతులను ఇయ్యరండి
వేద్యునకు హారతులను ఇయ్యరండి, ఆద్యునకు మనసు హారతులను ఇయ్యరండి, వేద్యునకు హారతులను ఇయ్యరండి. ఆదియు అంతము లేని వాడని, అంతటా అన్నిట కలవాడని, ఆదియు అంతము లేని వాడని, అంతటా అన్నిట కలవాడని, అపరిమితుడు అనంతుడు అవిభాజ్యుడని, అపరిమితుడు అనంతుడు అవిభాజ్యుడని, మనసు నాశము చేయగ వచ్చెనాడని, హారతులను ఇయ్యరండి, ఆద్యునకు మనసు హారతులను ఇయ్యరండి, వేద్యునకు హారతులను ఇయ్యరండి. మౌనమే ఆతని నిజ భాషయని, మౌనమే ప్రేమకు సంకేతమని, మౌనమే ఆతని నిజ భాషయని, మౌనమే ప్రేమకు సంకేతమని, అంతరంగ ముందు నిలచు ఆనందుడని, అంతరంగ ముందు నిలచు ఆనందుడని, ఆశ్రయించిన వారికి ఆది గురువని, హారతులను ఇయ్యరండి, ఆద్యునకు మనసు హారతులను ఇయ్యరండి, వేద్యునకు హారతులను ఇయ్యరండి. మౌనమే నాదము నాద ప్రియునకు, మౌనమే వేదము సర్వేద్యునకు, మౌనమే నాదము నాద ప్రియునకు, మౌనమే వేదము సర్వేద్యునకు, సేవలోనే పరిపూర్ణత తెలిపినాడని, సేవలోనే పరిపూర్ణత తెలిపినాడని, మేరు నామ మంత్రమునే వసగినాడని, హారతులను ఇయ్యరండి, ఆద్యునకు మనసు హారతులను ఇయ్యరండి, వేద్యునకు హారతులను ఇయ్యరండి, ఆద్యునకు మనసు హారతులను ఇయ్యరండి, వేద్యునకు హారతులను ఇయ్యరండి. बोलो अवतार मेहर बाबा की जय, 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 मौन अवतार मेहर बाबा की जय, प्रेमावतार मेहर बाबा की जय, परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय. జై బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ నాగమణి గారు. అందరికి జై మేరు బాబా అండి. జై బాబా. జై బాబా విశాలి గారు చాలా చక్కగా బాబా వారికి హారతించారు. మీకు జై బాబాలు. ఈ రోజు కార్యక్రమం బాబా వారు తను చాలా చక్కగా తన కార్యక్రమాన్ని చాలా చక్కగా మనందరితో చేయించుకున్నారు. బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమం చేసే అవకాశం నాకు బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరూ పాల్గొన్న వారందరికీ బాబా వారి ప్రేమాశీస్సులు కలిగజేయాలని కోరుకుంటున్నాను. నమో మెహర్ బాబా అలానే సంకీర్తనలు అంకుల్ గారు మంచి సందేశాలు వినిపించారు. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. తార్ మెహర్ బాబాకి జై. అందరూ జూమ్ నుంచి లెఫ్ట్ అవ్వండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి అందరికి జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై మేఘర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి అందరికి జై మేరు బాబా. జై బాబా అందరికీ జై మెహర్ బాబా. ఉమా గారు జై బాబా, కుమారన్నయ్య జై బాబా. జై మెహర్ బాబా అమ్మ అందరికి. ఉమా జై బాబా.